అందరికీ నమస్తే అండి. ఆవాల పంట కోతకొచ్చింది. ఈ మొక్కలు ఇంకా పచ్చదనంగానే ఉన్నాయి. ఇలా ఆకుపచ్చ పసుపు పచ్చ రంగులోకి మారినప్పుడే ఈ మొక్కలను కట్ చేయాలండి. పూర్తిగా మొక్కలు ఎండిపోయాక కోయడం వలన ఆవాలు నేలలో పడతాయండి. ఇప్పుడు నేను మీకు ఆవాలను చూపిస్తాను. ఇది ఇంకొద్దిగా ఎండాలండి. ఒక 2 రోజులు ఎండలో ఆరబెడితే సరిపోతుందండి. ఈ ఆవాలకాయలు రావడం మొదలైనప్పటి నుండి ఈ మొక్కలకు నీళ్లు పట్టట్లేదు. అందుకనే మొక్కలు పీకంగానే ఊడొస్తున్నాయండి. ఒక్కొక్క మొక్కగా పీకి ఇలా కుప్పగా వేస్తున్నాము. ఈ ఆవాలు 2 రోజుల ముందే కోసి బరకంలో వేసామండి. ఇవి ఇప్పుడు పూర్తిగా ఆరాయి. ఇప్పుడు పీకి కుప్పగా పెట్టిన ఆవాల మొక్కలను ఈ బరకంలోకి పరుస్తున్నానండి. ఈ మొక్కలను 2 రోజులు ఎండలో ఆరబెట్టాము. చూడడానికి పంటకొచ్చిన వరిలా అనిపిస్తుంది. ఈ ఆవాలు ఇప్పుడు పూర్తిగా ఎండిపోయాయండి. ఈ బరకంలోనే ఉంచి కర్రతోటి ఇలా కొట్టాము. కానీ అది సులభమైన పద్ధతి అనిపించలేదండి. చేతులతోటి ఇలా అనంగానే సులభంగా వచ్చేసాయి. ఈ పొట్టునంతా తీసి పక్కకు పెట్టి వచ్చిన ఆవాలను చెరుగుతున్నామండి. ఇవి ఇంకొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. 2 రోజులు ఎండలో ఆరబెట్టాలండి. ఈ కాటా మీద చూద్దాం ఎన్ని గ్రాములు వస్తాయో. 740 గ్రాములు వచ్చాయండి. 3/4 kg. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.